ఎవ్రీవన్, మీరు అరటికాయ ఫ్రై తిని ఉంటారు, కానీ ఎప్పుడైనా అరటికాయతో పులుసు చేయడం చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటోస్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చట్టి తీసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకోవాలి. దాంతోపాటు ఆ తర్వాత అందులోనే కొంచెం టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలి, ఉడికించేసుకోవాలి. అండ్ దెన్ మనం చాప్ చేసి పెట్టుకున్న బనానాస్ కూడా వేసుకొని అందులో ఒక 40 ml వాటర్ వేసుకొని 10 minutes వరకు ఉడికించుకోవాలి, మూత పెట్టేసుకొని. ఆ తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు బాగా ఉడికిపోయాక అందులో కొంచెం ధనియా పౌడర్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ క్లౌవ్స్ అండ్ ఆ పులుపు అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, ఆ స్పైసెస్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 15 minutes స్టవ్ మీద ఉంచుకొని పక్కకు తీసుకోవాలి. అంతే, మన అరటికాయ పులుసు రెడీ. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్ గైస్. సీ యూ ఆల్ విత్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.